మనోడు హీరో తేజ చాలా గొప్ప పర్ఫార్మెన్స్ చేశాడు. వరలక్ష్మి చాలా గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చింది. చిన్న హీరో అయినా ఒక పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అప్పుడే నేను సిగ్గుపడుతున్నాను, నేను ఇంకా హీరో కాలేదని సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే నాకన్నా వయసులో చిన్నోడు, చైల్డ్ ఆర్టిస్ట్ మనోడు తేజ అప్పుడే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. నేను మామూలు హీరో కూడా కాలేకపోయినాను. సరే ఏదైతే అదృష్టం కదా. సినిమా చాలా బాగుంది, హనుమాన్ సినిమా చాలా బాగుందండి. దేవుడి సినిమా మనం తక్కువ చేసి మాట్లాడకూడదు, అందరికి నచ్చుతుంది. ఈ క్రెడిట్ గోస్ టు ప్రశాంత్ వర్మ. ఎలా ఉన్నాయన్న ఫైట్స్ గ్రాఫిక్స్? ఒక గత చాలు, ఆ కుర్చీని మడత పెట్టి దెంగితే ఎలా ఉంటుందో తెలుసా? అలా గత పెట్టి కొడుతున్నాడు మా వాడు. చాలా బాగుంది నిజంగా. నేనైతే సినిమాకి అయితే చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా బాగుంది. దేవుడి సినిమా కూడా మనం తక్కువ చేసి మాట్లాడుకోవాలి. రేంజ్ లో హిట్ అవుతుంది ఈజీగాను. ఆ ఓం రావుత్ కూడా సిక్ రావాలి సినిమా కృష్ణ కొడుకు. ఆ ఓం రావుత్ కూడా నిజంగా చాలా బాగుంది. హనుమాన్ సినిమా చూశానండి, సినిమా చాలా బాగుందండి. చాలా బాగుందన్న. గ్రాఫిక్స్ కానీ అవన్నీ చాలా బాగా చూపించాడు. తేజ సజ్జ గారు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. డైరెక్షన్ కొత్త డైరెక్టర్ కదా, ఎలా అనిపించింది? ప్రశాంత్ వర్మ ఈజ్ లైక్ ప్రశాంత్ నీలన. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఈయన ఎక్స్పీరియన్స్ ఎక్కడ తీసేయలేమనే రేంజ్ లో ఉంది. డైరెక్టర్ బాగా చేశాడు. ఓకే, నెక్స్ట్ సినిమా బాలకృష్ణతో చేస్తా అంటున్నారు. ఎలా ఉండబోతుంది అసలు అది కాంబో? అంటే ఇప్పుడు మనం ఆయన నుంచి మాస్ సినిమా చూడలేం. సో బాలయ్య అంటే మాస్. సో వాళ్ళిద్దరు మాస్ ఎలా ఉంటుందో ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి. ఎందుకంటే ఇంత మంచి సినిమా తీశారు కాబట్టి ఆ మూవీ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్న. సంక్రాంతికి మంచి పోటీ ఇచ్చింది అంటారు మరి హనుమాన్ అన్న? తప్పకుండా ఇస్తానా, పక్కా ఇస్తానా. పోటీ కాదు, ఇదే నిలుస్తుందని నేను అనుకుంటున్నా. ఇదే విన్నర్.